హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికి ఇష్టమైన దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందామండి. ముందుగా మనం చికెన్ బాగా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకున్నాక అందులో కొంచెం పసుపు వేసుకుందాం, కొంచెం సాల్ట్, ధనియాల పొడి అండి, కొంచెం కారం వేసుకుందాం, తర్వాత గరం మసాలా అండి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకుందాం. ఇదే టైంలో కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకుందాం. తర్వాత కొద్దిగా పెరుగండి. దమ్ బిర్యానీ ఖచ్చితంగా పెరుగు అనేది ఉండాలండి, చాలా బాగుంటుంది. వేసుకొని బాగా కలుపుకుందామండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ ఉంచుకుందామండి మూత పెట్టుకొని. తర్వాత స్టవ్ పై మనం ఒక బిర్యానీ బేసన్ పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకుందామండి. తర్వాత మసాలాలు వేసుకుందామండి, బిర్యానీ మసాలాలు అన్నీ కూడా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అవన్నీ కూడా మనం అందులో వేసుకుందామండి, బిర్యానీ సామాన్లు. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఎందుకంటే అన్నం పొడిగా రావటానికండి. తర్వాత మూత పెట్టుకొని బాగా మరగనిద్దాము. చూడండి బాగా మరిగిపోయింది కదా. మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అండి, బాస్మతి రైస్ ఒక 20 నిమిషాలు నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత అవి ఐసర్లో వేయాలండి. ఎప్పుడైనా నానబెట్టాలండి బాస్మతి రైస్ అనేది, ఎప్పుడైనా 20 నిమిషాలు నానబెట్టాలి. ఒకసారి కలుపుకొని బాగా మూత పెట్టుకుందామండి. తర్వాత ఇంకోవైపు మనం బిర్యానీ బేసన్ పెట్టుకొని అందులో కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకుందామండి. ముందు వేసాం కదండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, మీ ఇష్టం. తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న చికెన్ ముక్కలు ఉన్నాయి కదండి, మసాలా పట్టించినవి, అవి అందులో వేసుకుందామండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టాలండి. పెట్టుకొని మూత పెట్టుకుందామండి. తర్వాత మనం రైస్ ఉడకబెట్టాం కదండి, అది అనేది మనం 70% ఉడకాలండి. చూడండి మొత్తం ఉడకకూడదు, 70% మాత్రమే ఉడకాలి. అలా తీసుకొని దాన్ని ఆ చికెన్పై వేయాలండి. ఆ విధంగా లేయర్లా వేయాలి. మొత్తం రైస్ అనేది ఉడకకూడదండి, 70% మాత్రమే ఉడకాలి. తర్వాత ముందుగా మనం ఉల్లిపాయలు అనేవి పల్చగా కట్ చేసుకొని వేపుకోవాలండి. బ్రౌన్ ఆనియన్స్ అంటారు వాటిని. నిలువుగా కట్ చేసుకొని బాగా వేపుకోవాలండి అవండి ఆనియన్స్. తర్వాత కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసుకున్నాను. మళ్ళీ మిగిలిన రైసు దానిపై లేయర్లా వేసాను చూడండి. తర్వాత మిగతా ఆనియన్స్ కూడా ఆ విధంగా మనం ఆ రైస్ పైన మళ్ళీ వేసుకోవాలండి, లేయర్లా వేయాలి ఒకదానిపై ఒకటి. తర్వాత పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అలా పైన వేసుకోవాలండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. తర్వాత కొద్దిగా మనం ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే కొంచెం కలర్ కోసం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. తర్వాత నెయ్యి అండి, నెయ్యి కూడా మీ ఇష్టం అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా లైట్గా పైన వేసుకోవచ్చండి. వేసుకున్నాక ఒక 10 నిమిషాలు, పావుగంట మూత పెట్టుకొని ఉంచుకుందామండి. అది లోపల చికెన్ అనేది ఉడకాలి కదండి, బాగా దమ్ అవ్వాలి కదా, అందువల్ల మనం మూత పెట్టుకొని దానిపై వెయిట్ పెడదామండి. ఒక పావుగంట చాలండి, ఉడికిపోతుంది తొందరగానే. పావుగంట తర్వాత ఇప్పుడు తీసి చూద్దామండి, రైస్ ఉడికిందా లేదా, చికెన్ ముక్కలు ఉడికాయా లేదా అనేది మనం ఇప్పుడు చూసుకుందామండి. బాగా ఉడికిపోయిందండి, చూడండి ఎంచక్కగా విడివిడిగా వచ్చింది, చాలా కలర్ఫుల్గా కూడా ఉంది. చూడండి ఎంత బాగా ఉడికిందో.
ఈ టైంలో మనం చికెను అనేది లోపల ఉంది కదండి, అది ఉడికిందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఉడికిపోతుంది తొందరగానే, చికెన్ కదండి తొందరగానే ఉడికిపోతుంది. చూడండి, ఇప్పుడు చూద్దాము చికెన్ ముక్క అనేది ఉడికిందో లేదో మనకి తెలుస్తుంది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. అంతేనండి, ప్లేట్లో సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మన నచ్చిన బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ అండి. వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా ట్రై చేయండి బిర్యానీ. థ్యాంక్ యూ.